ప్రస్తుతం మనం చూసినట్లయితే ఇప్పటికే వారందరికీ కూడా అసెంబ్లీలో ఏ విధంగా నడుచుకోవాలనే దానిపైన శిక్షణ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడికి ఒక మహిళా వృద్ధులు కూడా వచ్చారు. వైసీపీ పాలన తమకు అన్యాయం జరిగిందంటూ భూములు లాక్కున్నారంటూ కూడా ఒక మహిళ అయితే ఆత్మహత్య చేసుకోబోయింది. ప్రస్తుతం తన భార్య ఆత్మహత్య చేసుకుపోయిందంటూ ఇక్కడ ఒక ముసలాయన ఉన్నారు. డిప్యూటీ సీఎంకి చెప్పుకోవడానికి అయితే వచ్చామన్నారు. ప్రస్తుతం ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాదు సార్, అసలు ఏంటి విషయం అనుకున్నా సార్, విషయం అనుకున్నా ఏమంటే విషయం వైసీపీ నాయకులు పోలు విజయలక్ష్మి ఆయన ఆక్రమించుకొని మమ్మల్ని చంపడానికి చూస్తున్నారు సార్ కాకినాడలో. ఈ విషయాన్ని మేము మా ఉన్న కాదండి సీఏ గారు ఎందుకు ఆయన మీద దౌర్జన్యం చేస్తారు? కాదండి, ఆయన వివరాలు చెప్పలేవాడు సార్, ఆయన వివరాలు చెప్పలేవాడు సార్. సీఏ గారు ఆయన వివరాలు చెప్పలేమండి, ఏం చేయొద్దు. సీఏ గారు ఆయన కాదండి, ఆయన వివరాలు చెప్పలేమండి. అరే అది ఫ్యాట్ తీసుకో. మనం చూసినట్లయితే ఇప్పుడు గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో తమ భూమిని అయితే లాక్కున్నారంటూ తమకి న్యాయం చేయాల్సిందిగా కోరుతూ కూడా వృద్ధ దంపతులు అయితే ఇక్కడికి రావడం జరిగింది. వృద్ధ దంపతుల్లో ఒకరైతే మాత్రం ఆత్మహత్య చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఆ మహిళ కూడా ఇక్కడ ఉన్నారు, మహిళను తీసుకొస్తున్నారు. మనం చూద్దాం లైవ్లో. మహిళ అయితే బిల్డింగ్ పైకి వెళ్ళి ఆత్మహత్య చేసుకోపోయింది. ఏమండి, నా తల్లి శ్రీకాకుళం జిల్లా రాజాన్ జిఎంఆర్ కాలేజీ దగ్గర 1200 గజాలు నాకు నా చెల్లికి సగం ఇచ్చింది 2011లో. 2009లో నా భర్తకాల అమ్మ రాజమండ్రిలో 55 గజాలు పెంకుటలు రిజిస్టర్ వెళ్ళిన అమ్మగారు వచ్చింది. ఈ 2 అక్రమలబ్ధి పొందడానికి ఆర్యాపురంలో కార్పొరేటర్ పోలు విజయలక్ష్మి అక్కడ బ్రోకర్ ఉంటాడండి, వైసీపీ వాళ్ళకి చెందిన వాళ్ళండి. బ్రోకర్ నక్క నీలకంటాడండి, ఆడే మేనండి. ఇలాంటివన్నీ డీల్ చేస్తాడండి, వాడే డీల్ చేస్తాడు రెడ్డిగాడు. ఏమంటే పోలీస్ కంప్లైంట్ ఎన్నిసార్లు ఇచ్చాము. కలెక్టర్ ఆఫీస్లో ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాను కాకినాడలో. మీ TV5 కూడా వచ్చే ఉంటుంది. లాస్ట్కి అండి నేను ఎక్కడంటే హైకోర్టులో కూడా చేసుకున్నాను సార్. హైకోర్టులో ఆత్మహత్య ప్రయత్నం పేక మీద వేడి పెట్టుకుంటే అందరూ పిలిచి కవర్ చేసి న్యాయం చేస్తానండి. నా చేత బలవంతంగా సంతకాలు తీసుకొని భూమి డాక్యుమెంటు మాయం చేశారండి. లాకర్ అండి, బ్యాంక్ లాకర్లో నుంచి. ఎంతకన్నా ప్రభుత్వాలా అండి? ఆడపిల్ల పసుపు కుంకాల భూమి కావాల్సి వచ్చిందా? పరువు ఏముందండి ఇంకా ఆడదానికి? నేనేం కోరుకున్నాను, నాకు ఇది సీఎం దృష్టికి, పవన్ కళ్యాణ్ దృష్టి తీసుకెళ్ళి నాకు ఆ బ్యాంక్ మీద ఆ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలండి. ఆడేలాగ ఎంత మంచి జీవితాలతో ఆడుకుంటున్నాడో 10 అన్నాడండి. నువ్వు ఏ ప్రభుత్వం వచ్చినా నువ్వే పేకనా? నేను అన్నాడు తెలుగుదేశం వచ్చింది, స్వచ్ఛమైన పాల లాంటి ఆయన ఎంత చెప్పారండి. ప్రజలు నా దగ్గరికి రాలేరు, నేను మీడియాతో మాట్లాడితే ప్రజలకి చెప్పినట్టే. నేను చెప్తున్నాను సార్, మీ ప్రభుత్వం చాలా మీ మాటలు ఆనిముచ్చారు. నేను ప్రతిదీ చూస్తుంటాను. పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడండి, మాకు ఎక్కడ అవకాశం దొరుకుతుంది చెప్పండి. మీ ఆఫీస్కి వస్తే నన్ను రక్తం కారేటట్టు ఈడిశారు పోలీసులు. నిన్నేనండి, ఇంకెందుకు చావపోతే ఎక్కడికి వెళ్తాను? కోర్టులు వెళ్తే కోర్టులో మోసాలు, పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇప్పుడు కూడా ఇవిడ వేరే ఎక్కిచ్చేస్తానంటాను. చూడండి కాదమ్మా, ఇది ఏ ప్లేస్ అమ్మా? ఎక్కడికి వెళ్ళమంటారు చెప్పండి? ఏ ప్లేస్ అనేది కాదండి, ఎక్కడికి వెళ్ళమంటారు చెప్పండి. నన్ను మీరు చెప్పండి సార్. ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం
చూసిన ఆమె ఆవేదన అయితే మాత్రం ఆమె శ్రీకాకుళం జిల్లా ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన ఆమెగా తెలుస్తూ ఉంది. ఆమెకి కోర్టులో న్యాయం జరగలేదు. వైసీపీ పాలనలో ఆమె భూమి తమ కుమార్తెకి ఇచ్చినటువంటి భూమి ఏదైతే ఉందో ఆ భూమి మొత్తం కూడా వైసీపీ ప్రభుత్వం వారు ఆక్రమించుకున్నారంటూ కూడా ఆమె బ్యాంకు లాకర్లో పెట్టుకున్నటువంటి భూమి పత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ పత్రాలు కూడా లాకర్ నుంచి కూడా మాయం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందంటూ కూడా ఆమె చెప్తా ఉన్నారు. కాబట్టి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు ఇరువురు కూడా స్పందించి వారిని ఎవరైతే ఈ అక్రమ భూమి దందాన్ని నడిపారో మా భూమిని వాళ్ళ భూమిని ఎవరైతే స్వాధీనం చేసుకున్నారో వారి దగ్గర నుంచి ఆ భూమిని రికవరీ చేసి త్వరితగతిన మాకు న్యాయం చేయాలి. అదేవిధంగా ఏదైతే ఈ ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం మాత్రమే న్యాయం చేయగలుగుతాడో కూడా ఆమె చెబుతూ ఉంది. కాబట్టి ఏం చేయాలనేది ఇప్పుడు ఈ విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళడానికి అయితే ఇక్కడ జనసేన పార్టీ నాయకులు కూడా రెడీగా ఉన్నటువంటి పరిస్థితి. మరి కొద్దిసేపట్లోనే పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా ఈ యొక్క విషయాన్ని కూడా తీసుకెళ్తానని కూడా తెలుస్తోంది. మాదిరి అయితే సమస్యలో ఎన్ని గంటలకు చూస్తే ఈ శిక్షణ కార్యక్రమం అయితే ప్రారంభం అవుతుంది అని అనుకోవచ్చు అంటారు? ఇప్పటికే ఇక్కడ శిక్షణ కార్యక్రమానికి అయితే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి కూడా ఎమ్మెల్యేలు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పాటు ఈ రోజున మనోహర్ ఏదైతే గతంలో స్పీకర్గా పనిచేసినటువంటి మనోహర్ కావచ్చు, డిప్యూటీ స్పీకర్గా పనిచేసినటువంటి మండల బుద్ధప్రసాద్ కావచ్చు, ఈ ఇరువురికి కూడా సీనియర్లు కాబట్టి జనసేన పార్టీలో ఉన్న వారు వీరికి బాగా అనుభవం ఉంది కాబట్టి వారి ఇరువురితోటి కూడా ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఇప్పించడానికి అయితే మాత్రం పూర్తిగా పవన్ కళ్యాణ్ అయితే నిర్ణయించినట్టు తెలుస్తుంది. మరి కొద్దిసేపట్లోనే పవన్ కళ్యాణ్ అయితే ఈ శిక్షణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. మాధురి. రైట్, థ్యాంక్ యూ సోమశేఖర్.